హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఫ్రెండ్స్, మనకి పుట్టినరోజుల పండుగైనా, న్యూ ఇయర్ అయినా, క్రిస్మస్ అయినా, మనకు స్పెషల్ అకేషన్స్ అయినా, ఫంక్షన్స్ అయినా మనము ఎక్కువగా బిర్యానీస్ కానీ, పలావ్స్ కానీ చేసుకుంటూ ఉంటాం. వాటికి కాంబినేషన్‌గా మసాలా కర్రీస్‌ని చేసుకుంటాం. ఆ మసాలా కర్రీస్‌లో మిర్చి మసాలా ఒకటి, అది బెంగుళూరు మిర్చి మసాలా అంటాం కదా! క్యాప్సికమ్ మసాలా ఒకటి. ఈ క్యాప్సికమ్ మసాలా రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ క్యాప్సికమ్ మసాలాను కాజు పప్పు వేసి ఎలా చేయాలో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇందుకు గాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని దీంట్లోకి 100 గ్రామ్స్ వరకి పచ్చి కొబ్బరి తీసుకోవాలి. పచ్చి కొబ్బరి వల్ల మనకు మసాలా కర్రీస్‌లో టేస్ట్ అనేది చాలా బాగొస్తుందనమాట. చెంచాతో మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వీటిని వేగనివ్వాలి. హై ఫ్లేమ్‌లో పెడితే పైనే కాలుతాయి. కదపకుండా ఉంటే కింద అడుగంటిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చెంచాతో మధ్య మధ్యలో కదుపుకుంటూ వీటిని దోరగా వేయించుకొని పక్కన తీసుకొని చల్లార్చాలి. ఇవి ఒక 100 గ్రామ్స్ నువ్వులనమాట. ఈ నువ్వులను కూడా వేయించేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే చిటపటలాడి నువ్వులన్నీ బయటికి చిల్లుతాయి. అందులోనూ పైన పైనే కాలుతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చెంచాతో వేయించుకోవాలి. ఇలా కదుపుతూ వేయించేయాలి. అలాగే వదిలేస్తే కింద మాడిపోతాయి. ఇలా కొంచెం వేగిన తర్వాత పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలి. చూడండి, కాజు పప్పు. మనం కాజు పప్పు వేసి చేస్తున్నాం కదా! ఇది కూడా ఒక 100 గ్రామ్స్ కాజు పప్పనమాట. కాజు పప్పుని ఇలా వేసేసి చెంచాతో కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. పెట్టి అలాగే వదిలేస్తే కింద అడుగంటిపోతాయి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని పక్కన తీసుకొని చల్లార్చుకొని వీటిని కొన్ని నీళ్ళు పోసుకొని పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో తగినంత నూనె పోసుకోవాలి. క్యాప్సికమ్ అంటాం కదా! వీటిని లోపల ముచ్చక తీసేసి, గింజలు తీసేసి ఇలా కట్ చేసుకొని, వేసుకొని చెంచాతో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం అంటే వీటిని ఆయిల్‌లో కొంచెం వేగనివ్వాలనమాట. ఇలా వేగడం వల్ల మనము మసాలా కర్రీ తినేటప్పుడు మెత్తగా తగులుతూ టేస్ట్ చాలా బాగొస్తుంది. ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకొని ఒక ప్లేట్‌లో పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇదే ఆయిల్‌లో ఇంకా కొంచెం ఆయిల్‌ని వేసేసి 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. మసాలా కర్రీస్‌లో జీలకర్ర వేసుకుంటారు. 2 బిర్యానీ ఆకులను వేసుకొని, ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, చెంచాతో మిక్స్ చేసుకుంటూ, ఈ ఉల్లిపాయలను ఈ ఆయిల్‌లో చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని, 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని, చెంచాతో మిక్స్ చేసుకుంటూ, మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! పచ్చి కొబ్బరి, నువ్వులు, కాజు పప్పు పేస్ట్‌ని ఇందులో వేసేసుకొని, చెంచాతో మిక్స్ చేసుకుంటూ, వీటిని కొంచెం వేగనివ్వాలి. కొంచెం పచ్చివాసన పోవాలనమాట. ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కానీ, గ్రైండ్ చేసాం కాబట్టి, కొంచెం వేగనివ్వాలనమాట. మధ్య మధ్యలో కదుపుతూ వేగనివ్వాలి. లేకపోతే అలాగే పెట్టేసి వేపితే మట్టుకు కింద అడుగంటిపోతుంది. చూడండి, ఇలా చెంచాతో మిక్స్ చేసుకుంటూ వేపుకోవాలి. ఇలా వేపుతున్నప్పుడు మనము చింతపండును కొంచెం ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయంత సైజు. చుట్టూ ఆయిల్ తేలిన తర్వాత ఈ చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకొని, చెంచాతో మొత్తం ఒకసారి ఈ చింతపండు రసం అనేది మొత్తం మసాలాలలో కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి బాగా. దీంట్లో కలిపేసుకొని మనకు ఎంత అయితే ఉడికి గ్రేవీ కావాలనుకుంటున్నామో అందుకు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 ½ టీ స్పూన్ కారం వేసుకోవాలి. తగినంత ఉప్పును వేసుకోవాలి. ఒకసారి మొత్తం ఈ మసాలాలన్నీ మిక్స్ చేసేసుకొని, మనం ఇందాక వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్‌లను కూడా వేసేసుకొని, చెంచాతో ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్‌ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. ఇవి వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. చూడండి, ఇలా మసాలాలు మొత్తం ఒకదానికొకటి పట్టేటట్టు బాగా కలిపేసుకొని, మూత పెట్టేసుకొని, ఒకసారి ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఉడికిన తర్వాత చూడండి, ఆయిల్ అనేది మంచిగా పైకి తేలింది. కొంచెం కరివేపాకును వేసుకోవాలి.
కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి. వీటి వల్ల ఫైనల్‌గా మనకు మంచి సువాసన వస్తుందనమాట కర్రీ. మనకు రెస్టారెంట్స్‌లలో లేకపోతే దాబాలలో చేస్తారు చూడండి. అంత మంచి టేస్ట్ వస్తుంది. ఈ ఫంక్షన్స్‌లలో వచ్చే కర్రీ కలరు, టేస్ట్ అనేది అంత బాగొస్తుంది చూడండి. ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు మూత పెట్టుకొని సిమ్‌లో ఉడికించుకుంటే మనకు క్యాప్సికమ్ మసాలా, కాజు పప్పుతోటి రెడీ అయిపోతుంది. కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా నోట్లో నీళ్ళు ఊరిపోతాయన్నమాట. బిర్యానీలోకి కానీ, పులావ్‌లోకి కానీ, బగారన్నంలోకి కానీ, పూరీలకు కానీ, చపాతీస్‌లోకి కానీ, మనం స్పెషల్ అకేషన్స్‌లో, ఫంక్షన్స్‌లో కానీ చేసుకుంటాం కదా! అటువంటి ఫంక్షన్స్‌లలో, స్పెషల్ అకేషన్స్‌లో ఈ కర్రీని ట్రై చేయండి. మనకు రెస్టారెంట్ స్టైల్ లాగా ఉంటుంది ఈ కర్రీ.